వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. పురపోరు అంతే వేగంతో సాగిపోయింది. ఇక మరో ఎన్నికకు రాష్ట్రం రెడీ అవుతోంది. ఇక ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు కూడా చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వస్తోంది. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో లోకల్ ఎన్నికలపై కీలక చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ భేటీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై ప్రధానమైన చర్చ జరగనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష కూడా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కేబినెట్ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్ 10th పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా ప్రభుత్వం చర్చించనుంది. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలనే అంశంపై విద్యాశాఖ, ఎన్నికల సంఘం అధికారులతో సీఎం రేవంత్ డిస్కస్ చేయనున్నారు. అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఇప్పుడా లేదా పరీక్షల తర్వాత అనేది ఖరారు కానుందని టాక్. ఇక ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఉన్నాయి. 10th పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు షెడ్యూల్ అయ్యాయి. అదే సమయంలో మార్చి 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 5817 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గత పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ఈ స్థానాలన్నీ అధికారుల పాలనలో ఉన్నాయి. వీటిని త్వరగా మార్చిలోపు భర్తీ చేస్తే స్థానిక సంస్థలకు పెండింగ్ లో ఉన్న 500 కోట్ల రూపాయలపైన 15వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక మరోవైపు ఈ మంత్రివర్గ సమావేశానికి ముందే తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సీఎంతో సహా మంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఏఐసీసీ ఆఫీసులో జరిగే భేటీకి సీఎంతో సహా మంత్రివర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లనుంది. ఆ సందర్భంలోనే కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉందంటూ కూడా టాక్ వినిపిస్తోంది. ఇక సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఈ మధ్య పార్టీ సాధించిన పనితీరుపై ఒక రిపోర్ట్ కూడా హైకమాండ్ కు చేరనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై కూడా ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరుగుతున్నాయి. 2 సీట్లలో ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు, అభిషేక్ సింఘ్వి సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా అన్న కోణంలో కూడా హైకమాండ్ దగ్గర చర్చ జరిగే అవకాశం ఉందన్న టాక్. అయితే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్ రెడ్డిని రాజ్యసభకు పంపే ఆలోచన ఏమైనా చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక ఈ మధ్యనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ విషయాన్ని ఏం చేస్తారన్నది కూడా పెద్ద ట్విస్ట్ గా మారింది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేయాలంటే ఏం చేస్తారు? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకట్ చేత రాజీనామా చేయించి అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. తెలంగాణలో మొన్నటి వరకు మనం చూస్తాం సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ సంబంధించి తెలంగాణ సర్కార్ ముందుకెళ్లబోతున్నట్టు తెలిసింది. అట్ ద సేమ్ టైం ఏదైతే మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుందా అనే కోణంలో అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ మా కోలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శివాని. Right, thank you, Asha. As we all know that Telangana Mukhyamantri CM Revanth Reddy to saha కీలక నేతలు అండ్ అలాగే సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. అండ్ ఈ నెల 19న అంటే రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం కూడా జరగనుంది. కాబట్టి అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది, ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉందన్న కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు. సో దే ఆర్ మెనీ రీజన్స్ ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అనేది చాలా రీజన్స్ ఉందని చెప్తున్నారు. అందులో రీజన్స్ కొన్ని, ఒకటి మంత్రిమండలి విస్తరణకు సంబంధించి కావచ్చు అని అంటున్నారు. అండ్ రాజ్యసభ మనకు తెలిసిందే, రాజ్యసభ స్కెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉందని కనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మొన్నటి వరకు అయితే మున్సిపల్ అండ్ అలాగే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. పోస్ట్ ఆ ఎలక్షన్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ మీద ఫోకస్ చేయబోతున్నారు. అండ్ దట్ ఈస్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్ మీద ఫోకస్ చేయబోతున్నారు. కాబట్టి ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్
డైరెక్షన్ లో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ మొన్న జరిగినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ని అందరినీ గ్యాదర్ అప్ చేసుకొని దాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు హైకమాండ్ ముందు ఉంచే అవకాశం కూడా కనిపిస్తుంది. సో చూడాలి రేపు జరగబోయే సమావేశంలో ముఖ్య నేతలు ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది తెలియాలంటే మనం రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. హలో, వినిపిస్తుందా అండి? సో రామ్మోహన్ రావు గారు చెప్పండి, ఇప్పుడు రేపు జరగబోయే సమావేశానికి సంబంధించి చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఎప్పుడు ఈ టైంలో ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, దేనికి ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది అనే దానిలో ఆలోచిస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? శివాని నమస్తే. మీకు కూడా నా ఉద్దేశం ఏంటంటే మీరు అన్నట్టే ఒక విహంగ వీక్షణం. ఆశా గారు మీరు మొత్తం తెలంగాణ రాజకీయాలు ఏమవుతుందో చెప్పేశారు. కనుక అదనంగా దానికి చెప్పేది ఏం లేకున్నా కూడా దీన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొదటగా ఇప్పుడు మంత్రివర్గం అన్అఫీషియల్ గా ఢిల్లీలో సమావేశం అవుతున్నట్టు లెక్క, అంతే కదా. అధిష్టాన వర్గం దగ్గర వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ మంత్రివర్గంలో అందరు వెళ్తున్నారు కనుక అక్కడే మంత్రివర్గ సమావేశం అన్అఫీషియల్ గా, అది అనాధికారిక మంత్రివర్గ సమావేశం చెప్పుకోవచ్చు. రెండోది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఒక ముఖ్యమంత్రి వెళ్తే సరిపోతుంది, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మరి ఆయన అన్నది కరెక్టే తానా అంటే తందానా అనడానికి వెళ్తున్నారా, లేకపోతే మీటింగ్ పెట్టుకొని అందరినీ కూడా మన సమాధాన పరిచి రేపు మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు ఎవరికి ఉంటాయి, ఎవరికి తీసేస్తారని చెప్పడానికి చేస్తున్నారా, ప్రత్యక్షంగా పరోక్షంగా అందరిని కలిసి చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానబలమే కానీ తలబలం కాదయ్యా, విశ్వదాభిరామ వినవేమన్నారు. ఇది అధిష్టాన వర్గాన్ని స్థానబలం. అక్కడ అధిష్టాన వర్గం నుంచి ఒకరో ఇద్దరు కూతురు వస్తే వీళ్ళు ఇక్కడ వేరుగా ఉంటారు. కనుక ఇప్పుడు 2-3 ఇష్యూలు కూడా ఇవి కాకుండా మీరు చెప్పింది కాకుండా 2-3 ఇష్యూలు ఉన్నాయి. ఒకటేమో రాజగోపాల్ రెడ్డి ఇష్యూ, నేనే రాజు నేనే మంత్రి అనే దాని మీద పూర్తిగా ధిక్కార వినిపించారు, పెద్ద ఎత్తున గొడవ పెట్టారు. దానికి సర్దుబాటుగా అంటే ఆయన అన్నది కరెక్ట్ అని ఒప్పుకోవడానికి ఒప్పుకుంటూనే తనదైన రీతిలో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. నేను రాజు అంటే ముఖ్యమంత్రిని, మంత్రి అంటే మున్సిపల్ మంత్రిని, కనుక రాజు నేనే మంత్రి నేనే అంటే అట్లా అంటే క్లారిఫికేషన్ ఇచ్చే స్థాయి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారంటే మనం అది ఎంత ఇన్ డెప్త్ గా వెళ్ళింది అనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది. అవునమ్మా కరెక్ట్. ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఓకే, ఆ స్టేట్మెంట్ ని అక్కడ వదిలేయకుండా దానికి నెక్స్ట్ మీటింగ్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే అది ఎంత ఇన్ డెప్త్ గా వెళ్ళింది, ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయన్న విషయం కూడా మనం ఆలోచించవచ్చు. ఖచ్చితంగా. ఒకరు సర్దిమోటి ఇప్పింది ఒక రాజగోపాల్ రెడ్డి గారే. వెంకటరెడ్డి గారితో సహా మొత్తం మంత్రివర్గంలో సగం మంది కంటే ఎక్కువ మన ముఖ్యమంత్రి మీద ఆయన వ్యాఖ్యలు చేసిన సరే అని లోపాయికారిగా ప్రైవేట్ గా అంటున్నారు చాలా మంది. ఆ స్థాయి నాయకులు నాతో మాట్లాడింది కూడా ప్రైవేట్ గా రామ్మోహన్ రావు గారు కరెక్టే, ఆయన మాట్లాడింది కరెక్టే, లేకపోతే ఈ వివరణ కూడా వచ్చేది కాదు కదా, కనీసం మాకు బాధ తప్పించిండు అంటే మేము వివరణ ఇచ్చుకోలేక చచ్చాము ఇప్పటిదాకా అంటే. ఇప్పుడు అవతల నుంచి విమర్శ వచ్చింది, ఆ విమర్శకు సమాధానం చెప్పాల్సింది ఆయనే కదా. మా రేవంత్ రెడ్డి గారు కరెక్టే అని వీళ్ళు అనలేరు కదా, తప్పు అని అంతకంటే అనలేరు. కనుక ఆ రెండింటికి ఆయన సమాధానం ఇవ్వడం మంచిదైంది. చతురత్వంతోనే అంటే రాజకీయ చతురత్వంతోనే ఆయన సమాధానం ఇచ్చారు. అనుకోకుండా అది కలిసి వచ్చింది. ఎతి ప్రాసెస్ ఎట్లా కలిసి వచ్చిందో, రాజు మంత్రి నేను ముఖ్యమంత్రిగా రాజును, మంత్రిగా నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మంత్రి అన్నాను. ఇంకొక ప్రమాదం కూడా ఇప్పుడు ఇదేమో పూర్తి ధిక్కార స్వరం రాజగోపాల్ రెడ్డి గారు కొత్తగా అనిపించేది ఏం కాదు. ఆయన ఇంకొకరిని మాట్లాడినాడు, 5గురికి హామీ ఇచ్చారు, పార్టీలోకి తీసుకున్నారు, అందులో 4 మంత్రులు అయ్యారు, నేను ఒక్కడే మిగిలిపోయిన నా సంగతి ఏంది అంటున్నాడు ఆయన. అప్పుడు ఇవన్నీ తెలవాలి హామీ ఇచ్చినప్పుడు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే మన ఇద్దరు ఖమ్మం జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క, అట్లాగే మన శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే మనకు ఇటు పక్కన వివేక్, 4గురికి వచ్చినాయి కదా, మరి నాకు ఎందుకు రాలేదు అని మేరా నంబర్. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి పదవి వచ్చినప్పుడు నాకెందుకు రాలేదన్న అసంతృప్తి ఆయనలో కనిపించిందిలే, కరెక్టే. కానీ ఆ అసంతృప్తి ఎక్కడి వరకు అంటే ఒకవేళ నాకు ఒక సీట్ రాకపోతే, నన్ను ఒక మంత్రిని చేయకపోతే సీఎం సీట్ కే వేసి పెట్టేంతగా వచ్చిందంటే ఆలోచించాలి మనం. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు దుందుడుకు వాడే. అంతకుముందు చూసాం కదా, పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకుంటే 100 కోట్లు ఇచ్చి వచ్చినామని డైరెక్ట్ చెప్పారు. అంటే సోనియా గాంధీ ఎవరిని అన్నాడు తెలుసు కదా, అధిష్టాన వర్గం అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, లేకుంటే మల్లికార్జున ఖార్గే ఆఫీసర్ గా అయితే అంతే కదా, గాంధీ కుటుంబం తప్ప మిగతా వాళ్ళు. అంటే ఆ రకంగా అప్పుడు విమర్శించినాడు, ఆయన ఏం చేయలేదు. అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంతకుముందు మన మునుగోడు ఉప ఎన్నికలు అప్పుడు బీజేపీ నుంచి తమ్ముడు పొడి చేస్తే అమెరికా నుంచి తన వాళ్ళకి ఫోన్ చేసి ఆ పార్టీ చూడకండి మా తమ్ముడికి వేయండి అని చెప్పిన సందర్భం చూసినాం కదా కాంగ్రెస్ శ్రేణులకి. అప్పుడు ఏం జరిగిపోయినారు కనుక కోమటిరెడ్డి బ్రదర్స్ పట్ల కాంగ్రెస్ అధిష్టాన వర్గం మెతక వైఖరి అవలంబిస్తున్నా అర్థమవుతుంది. నెంబర్ 1 ఎంత ప్రమాదం ఇచ్చారు. అట్లాగే ఏ ప్రమాదం లేకుండా పాపం పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ కట్టుబడి ఉండి వాటికి కూడా
ఆ శవం మీద కాంగ్రెస్ జెండా అంటే కలుపుకొని రామ్మోహన్ రావు గారు చనిపోతారు ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి గారు. స్టేట్మెంట్ కి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఏమైతే స్టేట్మెంట్ చేశారో ఈ స్టేట్మెంట్ కి సంబంధించి హైకమాండ్ మొటికలు వేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏం చేస్తలేరమ్మా, చేస్తలేదు. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు రెండోది ఏంటంటే పార్టీకి పూర్తిగా కట్టుబడి ఉన్నా నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది. పునరాలోచించుకోవాలి, అసలు పార్టీలో ఉండానా లేదా అనేమో జీవన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం. చూడండి, ఈ రెండు వేరు వేరు కేసులు. ఒకటి ధిక్కారం పూర్తిగా, ఒకటేమో సానుకూలంగా స్పందిస్తున్నారు. నన్ను ఇంటికి ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిను అధిష్టాన వర్గాన్ని ఒక్క మాట అనలేదు ఆయన జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు పుట్టినరోజు చూసుకుంటే కేసీఆర్ గారి మీద 2 సార్లు కరీంనగర్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి గారికి ఈ స్థితి ఉంటే మరి కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి ఉండదంటారా? ఇంకా నేను రెండు బ్లాక్ అండ్ వైట్ చెప్తున్నాను. ఒకటేమో ధిక్కారం వినిపించకుండా ఏది పడితే అది మాట్లాడ అధిష్టాన గారు కూడా లెక్క చేయకుండా మాట్లాడిన వాళ్ళనేమో ఏం చర్య తీసుకుంటారు? కొండా సురేఖ ఓ మాట దూరింది, లేకుండా పొన్నం ప్రభాకర్ ఓ మాట దూరిండు. ఈ ఇద్దరిని ఏం చేశారు చూసింది కదా, ఇప్పించే ప్రయత్నం చేశారు కదా. అంటే కాంగ్రెస్ లో ఇంకొక వాదన వస్తుంది, అంటే బీసీలకు ఓ న్యాయం, రెడ్లకు ఓ న్యాయం అని ఈ మాట అంటున్నాను. ఎందుకంటే తప్పలేదు. ఎందుకంటే స్పష్టంగా ధిక్కరించిన వీళ్ళిద్దరిని ఏం చేయలేకపోతున్నారు. ధిక్కరించకపోయినా సరే వేరే ఇష్యూలో వేరే వివాదాల్లో ఇరుక్కున్న మన పొన్నం ప్రభాకర్ గాని అట్లాగే కొండ సురేఖను గాని ఏం చేసిన చూసినాం కదా, పిలిపించారు కదా వర్గ నేతలు చేస్తూ. అట్లాగే పూర్తిగా పార్టీకి ఒబీడియంట్ ఉంటున్నా అంటే మేబీ వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఏం అనలేక వదిలేసినట్టు, అంటే వదిలేశారు. వాళ్ళని పిలిచి సమర్థించడమో లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడిగారు, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ పదవి ఉంది అండ్ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగడం ఓకే, ఒక వేలో కరెక్టే. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అది లేదు కదా, అది లేకనే కదా అసంతృప్తి కదా, మంత్రి పదవి లేకపోతే ఎమ్మెల్యే కాదా అంటున్నాను. దానికైనా రెస్పాన్సిబిలిటీ చూపించాలి. మరి కావాలి బీఫామ్ మీద ఎమ్మెల్యే బీఫామ్ మీద డైరెక్ట్ అధిష్టాన వర్గం మీదనే. ఇప్పుడు జనరల్ గా కాంగ్రెస్ లో శివాని ఎట్లా ఉంటుందంటే కింది స్థాయి ఎవరి ఉంది అన్నుకున్నా కొట్టుకున్నా ఏం కాదు. అధిష్టాన వర్గంలో ఉన్న గాంధీ కుటుంబాన్ని కానీ లేకుంటే పదవిలో ఉన్న మల్లికార్జున ఖర్గే ఏమనకపోతే చాలు కదా. మనం మొదటి కాంగ్రెస్ సంస్థలు చూస్తున్నాం. అప్పటి నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదర సంజయ్ గారిని చూస్తున్నాం. దామోదర సంజయ్ గారు ఎంత నిజాయితీ పరమైన ఆయన మీద కంప్లైంట్ చేసి ముఖ్యమంత్రి మాట్లాడతాం రామ్మోహన్ రావు గారు. సో ఇప్పుడు శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ లీడర్ శివకుమార్ గారు కూడా వచ్చారు కాబట్టి. నమస్తే శివకుమార్ గారు. నమస్తే అండి. సో మనం చూస్తున్నామండి, రేపు అంటే ఈ నెల 19 రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పానల రామ్మోహన్ రావు గారికి నమస్కారం. అయితే రేపు 23వ తారీఖున ఏదైతే మంత్రివర్గ సమావేశం జరుగుతుంది, ఆ మంత్రివర్గ సమావేశంలో రాబోయే జడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, దాని తర్వాత జిహెచ్ఎంసీ కూడా జరుగుతాయి అనే రకంగా, అంటే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ఎప్పుడు పెట్టాలనేది ఒక ఆలోచన. ఆల్రెడీ గతంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, లేకపోతే ఆపోజిషన్ పార్టీ చేస్తున్న వ్యూహాలు ఏంటి, ప్లస్ రెండవది ఏంటంటే బీజేపీ వ్యూహం ఏంది, లేకపోతే బీఆర్ఎస్ వ్యూహం ఏంది, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఏంటి, లేకపోతే హామీల మీద ఏంటి అనే రకంగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేయాలనే ఆలోచన. నాకున్న సమాచారం ప్రకారం ఈ పెన్షన్లు ప్లస్ 2500 రూపాయలు బహుశా అవి కూడా అనౌన్స్ చేస్తారు అనే ఆలోచన నాకుంది, నాకున్న సమాచారం ప్రకారం. ఇదే కాకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2.5 years అయింది. ప్రజలు ఎక్కడ పోయినా, మనం కంటోన్మెంట్ ఎలక్షన్ కానీ లేకపోతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ కానీ ఇంకా దేనికైనా ప్రజా సమస్యల మీద గిట్ట పోతే కూడా వాళ్ళు ఫస్ట్ పబ్లిక్ అడిగేది తులం బంగారం ఎవరు అడుగుతలేరు. ఎందుకంటే అది 30,000 రూపాయలు ఉండే మేము అనౌన్స్ చేసినప్పుడు, ఇప్పుడు 2 లక్షల దగ్గరకు వచ్చింది కాబట్టి దాని మీద ఎవరు కూడా ఆలోచిస్తలేరు. అది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి గతంలో కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎట్లయితే తప్పించుకుంటూ, బహుశా ఇది తప్పించుకున్నా తప్పులేదు అనే రకంగానే ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరు అనే దాని మీదనే ఒక ఇది ఉంది. ఆ 2,500 రూపాయలు బహుశా నాకు తెలిసి అనౌన్స్ చేస్తారు. ఈ పెన్షన్స్ కూడా ఏదైతే 2,000 4,000 అనే స్కీమ్ ని ఇంకా దాన్ని భూస్థాపితం చేయడం కన్ఫర్మ్ అన్నట్టుగానేనా? అంటే శివాని గారు, నేను అందుకే అంటున్నాను, నేను డైరెక్ట్ చెప్పకుండానే ఇండైరెక్ట్ ఏమన్నాను, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఎట్లయితే చెప్పిండో, అది తర్వాత ప్రజలు కూడా అది అయ్యే పని కాదులే అని ఎట్లా సైలెంట్ అయ్యారు. ఇది కూడా బహుశా అదే రకంగా వచ్చు. ఎందుకంటే తప్పు చేశారని దాన్ని మనం ఎత్తి చూపించి మనము తప్పు చేయలేము కదండి. లేదు, నేను ఇది తప్పు అంటలేను.
నేను శివాని గారు ఇది నేను తప్పు అంటలేను, ఎందుకంటే అప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు 30,000 రూపాయలు తులం బంగారం. కరెక్ట్ అండి. 28 ఇప్పుడు 30,000 రూపాయలు బంగారం తులం విషయంలో బంగారం. ఎంత కానీ ఈరోజు జాగ్రత్తగా 2 ఉండి మీరు స్కీమ్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు బంగారం కాబట్టి ఫ్యూచర్ లో పెరుగుతుందన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, జనాలకు తెలుసు. సో మీరు అలాంటి స్కీమ్ ఎంచుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా అన్ని చూసుకోవాలి కదండి. లేదు శివాని గారు, అంటే నేను ఏమంటున్నానంటే 30,000 60,000 అవుతుండొచ్చు, అంతేగాని మరి ఇంత 2 లక్షల రూపాయలు అట్ ఏ టైం అవుతుంది అనేది ఎవరు కూడా ఆలోచించరు, ఎవరు ఊహించరు. ఓకే. ఇప్పుడు 1,16,000 రూపాయలు షాదీ ముబారక్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి అంటే 2 తులాల బంగారం అంటే అది మొత్తం ఆల్రెడీ గతంలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడి దొంగల దోచుకోపోయారు, లేకపోతే ఖజానా ఖాళీ ఉంది అనేది కూడా మేమే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత కూడా ఈ వివాదం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక మాట నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రామారావు గారికి చాలా బాగా తెలుసు నేను ఎట్లా మాట్లాడతాను. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 2012 అని నేను సోనియా గాంధీ గారికి కానీ లేకపోతే హైకమాండ్ అప్పుడు ఎవరు ఉండే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను లెటర్ రాయడం జరిగింది. ఏమని, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ని కానీ లీడర్స్ ని కానీ విస్మరిస్తున్నారు, దీనివల్ల రేపు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగవచ్చు. లేకపోతే నేను ఒక తెలంగాణ గురించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను. త్రూఅవుట్ భారతదేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దీని మీద చొరవ చూపించాలా, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా వేరే పార్టీలలో ఎప్పుడు పోరు అనే రకంగా ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన ఎన్ని అవకాశాలు ఉన్నా ఏమున్నా పోరు. నేను నాకు కూడా 2007లో కేసీఆర్ గారు పిలిచాను, తర్వాత కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం బీజేపీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా నాకు ఆఫర్ ఇచ్చిండ్రు, కానీ నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలి వేరే పార్టీకి వెళ్ళలేదు. నాకు అవకాశం అనుకుంటే నేను కూడా జంపజలాన్ని అంటే జరిగేది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఏంటంటే ఈ ట్రై కలర్ భువన జెండా ఏదైతుందో దాని మీద మోదున్న వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మారరు. ఈ కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ కూడా ఈ మధ్యన చర్చిస్తుంది. సో శివ గారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ని మనం చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి శివాని గారు. ఈ అఖిల్ బక్షి అని చెప్పి మా దగ్గర కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ లో మంచి సీనియర్ లీడర్ ఉండు, ఆయన కూడా లెటర్ రాయడం జరిగింది. ఆయన కూడా ఇదే వివరణ ఇచ్చిండు. నేను 2012 ఇచ్చిన, ఆయన జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఆయన రిలీజ్ చేసిండు. హైకమాండ్ దాని మీద చర్చిస్తుంది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని నమ్మిన వాళ్ళు, లేకపోతే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరైతే పార్టీని అంకిత భావంతో పనిచేస్తుండ్రో వాళ్ళని గుండెలో పెట్టుకొని చూస్తామని మాట్లాడుతున్నారు తప్ప ఎవరిని గుండెలో పెట్టుకునేది లేదు. కనీసం వాళ్ళని పిలిచి వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఇవ్వడం, లేకపోతే అధికారం వచ్చినప్పుడు వాళ్ళని గుర్తింపు ఇవ్వడం కూడా చేయలేరు. ఇది మా పార్టీలో చేయాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా మనం అదే చూస్తాం. ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా పదవిలలో పెట్టుకుంటాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసాం కాబట్టి ఆ ఎలక్షన్ లో వచ్చిన ఒక్క నిమిషం అండి శివ గారు. సో ఆ ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ లో జరిగిపోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ విషయంలో కానీ ఆ ఎలక్షన్ విషయంలో కానీ ఎలాంటి స్ట్రాటజీతో పార్టీస్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ ఎవరు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? హామీలు అమలైనా కాకపోయినా ప్రజలు ఏమనుకున్నారంటే 3 సంవత్సరాలు వీళ్ళే అధికారంలో ఉంటారు, మంచి చెట్టు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనేది ఉంటుంటది అన్నమాట ప్రజలకు కూడా. కనుక ఇంకో 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారు. ఇవాళ కాకపోతే రేపు, ఇంతకుముందు శివకుమార్ గారు అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు దళిత బంధు ఏదో ఒకటి ఇస్తారు కదా. మనకైతే మొదలు ఒక తులం బంగారం ఇవ్వకపోయినా 2,500 రూపాయలు పెన్షన్ 4,000 చేస్తారు. ఇవన్నీ అంటే రైతు భరోసా కూడా ఇప్పుడు వేస్తామని ఆశ పెడుతున్నారు. 2 విడతలు కొట్టారు. 2 విడతలు ఒకటే విడత వేస్తా అంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు తీసి పెట్టామంటున్నారు. రుణమే తెచ్చి పెట్టారు. 40 నుంచి రుణం మాట్లాడి తెచ్చారు. నాకైతే శివకుమార్ గారు చెప్పినట్టు ఆశావాద దృక్పథం ఉన్నా కూడా రైతు భరోసా ఇవ్వడమే పెద్దది. అంతకంటే ఆ తర్వాత కూడా డబ్బులు లేవనిపిస్తుంది. నాకైతే ఇస్తారో ఇవ్వరో నాకు నమ్మకం లేదు. కాకపోతే ఎన్నికల కోసం ఏదైనా చేస్తారు కనుక వారు అన్నట్టు ఒకసారి 2,500 రూపాయలు కానీ 2,000 పెన్షన్ 4,000 చేయడం కరెక్ట్ అంటున్నాడు. 2,500 రూపాయలు ఇస్తే అది కొత్త స్కీము. కనీసం ఉన్న స్కీమ్ లోనైనా 2 నుంచి 4 చేస్తాను హామీ ఇచ్చారు కనుక పెన్షన్ పెంచుతారేమో అనుకుంటున్నాను నేను. రెండోది ఏంటంటే ఎన్నికలకు కూడా ఇప్పుడు మన హైకమాండ్ చెప్పే దానిలో ఒకటి ప్రోగ్రెస్ కార్డు అక్కడ చూపించుకొని ఏం చేస్తారంటే వీలైన తొందరగా అంటే రేపుగా 23వ తారీఖు మంత్రివర్గ సమావేశం కంటే ముందు ఆ రోజు నోటిఫికేషన్ ఇష్యూ అయితే తప్ప జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరపడం సాధ్యం కాదు. విత్-ఇన్ 15 days లో అయిపోతాయి. నిజంగా చేస్తే కూడా 15 days లో అయిపోతాయి. ఇప్పుడు మనం చూసాం కదా, మున్సిపల్ ఎన్నికలు అన్ని నోటిఫికేషన్ ఇష్యూ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యేలాగా 15 days లో అయిపోయినాయి కనుక అయిపోతాయి.
ఫస్ట్ వీక్ లోపల చేస్తే మంచిది అంటున్నాడు. ఈ ఊపు మీద ఊపు ఓడగొడితే మంచిది. మళ్ళీ 2.5 సంవత్సరాలకి ఎలక్షన్స్ రావు. ఇక 3 మున్సిపల్ కార్పొరేషన్ మిగిలిపోతాయి. ఒకటేమో ఇటు పక్కన హైదరాబాద్, ఖమ్మం, వరంగల్. ఈ 3 ఎట్లా లేట్ గా ఉంటాయి. ఆఫ్టర్ మన ఎండాకాలంలో చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. రేపటి ఇవాటి ఢిల్లీకి వెళ్ళే మీటింగ్ లో మాత్రం ఈ 4-5 చర్చకు వస్తాయి. ఎన్నికలు పెట్టొద్దో పెట్టాలనే నిర్ణయం మీదే అంటారు కానీ అధిష్టాన వర్గం పెద్ద జోక్యం చేసుకోదు. కానీ మంత్రివర్గ విస్తరణ, ఈ మాటలు మంటలు, ఎవరైతే అసంతృప్తులు, నిజంగా శివలాల్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం ప్రజాస్వామ్యం ఉంటది. ప్రాంతీయ పార్టీలు అది కూడా ఉండదు. ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉంటదంటే అధిష్టానం చెప్పింది వేరే, ఇంకోటి ఏం లేదు కనుక కనీసం మాట్లాడడానికి కూడా వీలుండదు. కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నారు కానీ మాటలు మించితే ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే అవకాశం కూడా వాళ్ళకే ఉంటది. ఏదైనా సరే ఇప్పుడు అనాధికార మంత్రివర్గ సమావేశంలో మనం చెప్పిన 5-6 అంశాలు మొత్తం చర్చకు వస్తాయి. తీరా కిందికి వచ్చిన తర్వాత ఎలక్షన్ జరుపుతారా జరపడానికి ఈ 3 రోజులు తేలిపోద్ది అనుకుంటున్నాం. ఓకే, సో శివ గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నిటిని సమ్అప్ చేసుకుంటే అందులో ఫాలో అయిన స్ట్రాటజీని రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కూడా యూజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఎలాంటి వ్యూహాలతో మీరు ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? నేను ఇప్పుడే చెప్పిన కదా శివాని గారు, రేపు ఖచ్చితంగా ఇప్పుడు నేను అన్నట్టు కానీ లేకపోతే రామ్మోహన్ రావు గారు అన్నట్టు కానీ పెన్షన్లు ఖచ్చితంగా 2000 4000 చేయడము, ఈ 2500 చేస్తే మటుకు ప్రజలు ఖచ్చితంగా బ్రహ్మరథం మళ్ళీ కాంగ్రెస్ కే పడతారు. అండ్ కంటోన్మెంట్ గానీ, జూబిలీస్ గానీ, ఇటు జరిగిన అంటే మీ సిచ్యువేషన్ లో ఎలా అంటే శివ గారు, మీ ఎలక్షన్స్ అండ్ స్కీమ్స్ ఎందుకు ఈజీగా కొలైడ్ అవుతున్నట్టుగా, అంటే ఎలక్షన్ కోసం స్కీమ్ పుట్టినట్టుగా, స్కీమ్ కోసం ఎలక్షన్ వచ్చినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే శివాని గారు, ఇది మీరు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడైనా చూడండి, ఇటువంటి ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. కానీ 2014లో కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తానికి ఈ జిమ్మిక్లంతా నేర్పించింది, ప్రజలను మొత్తానికి మార్చిందంతా కేసీఆర్, ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ ప్రజలు కూడా దానికి అడిక్ట్ అయ్యారు. కానీ నేను ప్రతిసారి మా రామ్మోహన్ రావు గారికి నాకు ఎప్పుడు ఇక్కడే విభేదం జరుగుతుంది. ఎందుకంటే నేనేమంటా అంటే ప్రజలు ఖచ్చితంగా ఎవరన్నా డబ్బులు ఇవ్వడానికి వస్తే వాళ్ళని తిరస్కరించండి, ఏమైనా గిఫ్ట్లు ఇవ్వడానికి వస్తే తిరస్కరించండి. అప్పుడైతే సజావుగా ఒక మంచి నాయకుని ఎన్నుకుంటాడు అనేది నేను మాట్లాడతాను. మా రామ్మోహన్ రావు గారు ఏమంటారంటే ప్రజలు కాదు ఇచ్చింది, నాయకులు ఇస్తే ప్రజలు తీసుకుంటున్నారు, ప్రజలు తీసుకోవడంలో తప్పు లేదని చెప్పి రామ్మోహన్ రావు గారు అంటారు. అంటే మనం ఆ ఛానల్ కాదు ఎక్కడైనా సరే. అయితే నేనేమంటా అంటే తీసుకునేవాడు ఉంటే ఖచ్చితంగా ప్రలోభాలు పెట్టేవాడు ఎవరైనా ఉంటారండి. దానికి కేసీఆర్ మొదలు పెట్టిండైతే ప్రజలు అదే దిశగా ఉన్నారు. మనం ఎన్నో జాగాలలో చూసాం ఎలక్షన్ లో, డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము ఓటు వేయమనే రకంగా ప్రజలు వచ్చేసిందంటే ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ రోజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఏ ఇష్యూ జరిగినా, కొండా సురేఖ కానీ లేకపోతే ఇంకొకరిది కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి నిలకడగా లేడండి. ఆయన మొత్తానికి గతంలో కూడా టిఆర్ఎస్ పోతా అన్నాడు, తర్వాత బీజేపీ పోయిండు, మళ్ళీ వచ్చిండు, గర్వాపసిలు వాపస్ వచ్చిండు. ఆయనకి ఏమంటే మీరు నమ్మండి నమ్మకండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబీర్ అలీ, నేను ఇంకా కొంతమంది మేము ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నామండి. ఇప్పటి వరకు మాకు ఏ రకంగా పదవులు లేవు, ఫిర్మీ మేము గమనున్నాం. కానీ రాజగోపాల్ రెడ్డి 2009 ఎంట్రీ, ఆయనకు ఇప్పటికే ఎమ్మెల్సీ వచ్చింది, ఎంపీ అయ్యిండు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. ఇవన్నీ జరిగినాక కూడా అధికార దాహంతోనే మాట్లాడుతుండ్రు తప్ప పార్టీని ఎట్లా బతికించాలా, లేకపోతే పార్టీ గురించి ఎట్లా మనము ఒక ఐడియాలజీ ఉండాలా, లేకపోతే పార్టీకి ఒక విధేయుడు ఉండాలా అనేది రాజగోపాల్ రెడ్డి దగ్గర లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దాన్ని లైట్ గా కూడా ఎందుకు తీసుకుంటుందంటే మనిషి చెప్తే ఇంకేదో ఆలోచిస్తుండో అనే రకంగానే హైకమాండ్ ఉంది. హైకమాండ్ పిలిచి ఖచ్చితంగా ఆయన మళ్ళీ చెప్తుంది. ఆయన ఇప్పుడు ఏమంటారు, కప్పుల తుఫాన్ లాగానే ఆయన మాటలు ఉంటున్నాయి రాజగోపాల్ రెడ్డి. కానీ మిగతా విషయంలో ఏం పెద్ద దానివల్ల పార్టీకి ఏం నష్టం కాదు. నేనే మంత్రి ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయితే అంటే ఇచ్చేది హైకమాండ్. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ఒక హైకమాండ్ ఉంటుంది, ఖచ్చితంగా హైకమాండ్ 100% అండి. అది ఎవరన్నా ఉండాలి. రేపు రేవంత్ రెడ్డి గారిది కూడా ఏమన్నా ఇచ్చి ఉన్నా హైకమాండ్. ఇంకోటి ఏమంటే రేవంత్ రెడ్డికి హైకమాండ్ కి దూరం ఉంది అని కూడా ఖాళీ ఆపోజిషన్ పార్టీ అపోహలు చెప్తుంది. ఎక్కడ దూరం లేదు. దూరం ఉంటే ఇప్పుడు జరిగిన అపాయింట్మెంట్ కోసం వెళ్ళిన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, కలిసే అవకాశం కూడా కల్పించట్లేదని చెప్తూ ఉంటున్నారు. అదే చెప్పే వాళ్ళు చెప్తున్నారు, ఆయన కలిసేసి వస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఒక స్ట్రాటజీ ఉంటది. మీరు ఖర్గే గారిని కలవాలంటే ఖర్గేనే కలవాలి. ఆ రోజు మళ్ళీ ఇంకా సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ కలవడం. అట్లా మొత్తానికి కాంగ్రెస్ అలా ఒక హైరార్కీ ఉంటుంది. ఓకే, సో శివకుమార్ గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మంత్రి మండలి విస్తరణకు సంబంధించి ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు
మంత్రివర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి అయితే నిర్ణయాలు ఉంటాయని అయితే నేను అనుకుంటలేను. ఒకవేళ ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలన్నారు. అది కూడా కోర్టులో కేసు ఉంది. ఈ తర్వాత ఆయన సియాసత్ ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇటు అజరుద్దీన్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారు. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతుండ్రు కాబట్టి ఇటు మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ఏం చేద్దామనే రకం. మొత్తానికి అయితే నాకున్న సమాచారం 23వ తారీఖు రోజు నెక్స్ట్ కమింగ్ మండే ఏదైతే మంత్రివర్గం నిర్ణయంలో ఏం చేసుకుంటారంటే ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రేపు మనం ఎప్పుడు చేయాలి, డేట్ ఎప్పుడు అనౌన్స్ చేయాలనే రకం. ఇప్పుడు రామోహన్ గారు అన్నట్టు ఈ ఉడుకు కొట్టేస్తే బాగుంటుంది అనుకున్నాము. మధ్యన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, తర్వాత వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా దృష్ట్యా కొన్ని పోలింగ్ స్టేషన్స్ కి కానీ లేకపోతే మిగతా వీటికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇది జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఒకవేళ అవసరం అయితే ఓకే. సో ఫైనల్ గా ఈ ఎలక్షన్ కి సంబంధించిన స్కెడ్యూల్ కోసమే వెళ్తున్నారని మీరు చెప్తున్నారు ఓవరాల్ గా అయితే. సో రామోహన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టుగా ఎవరు ఎలాంటి కమెంట్స్ చేసినా హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఫైనల్ అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే మిగతా ఎంపీ మంత్రులు ఉన్నారో వాళ్ళు చేసే కమెంట్స్ ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు మీకు కనిపించట్లేదా? ఖచ్చితంగా ఉంటాయి, కానీ చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే కాంగ్రెస్ లో ఇది సహజమే అనుకుంటారు. కాంగ్రెస్ లో ఇట్లాంటివన్నీ సహజమే, ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. కాకపోతే అధిష్టాన వర్గాన్ని ధిక్కరించే మాటలు మాట్లాడితే మాత్రం వాళ్ళు మీరు చర్య తీసుకుంటారు. అందుకనే జీవన్ రెడ్డి గారు చాలా పొదుపుగా మాట్లాడుతున్నారు, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. అదే రాజగోపాల్ రెడ్డి గారు చాలా అకమించి మాట్లాడారు. కనుక ఇప్పుడు వరి వాడేపోతాడు, వండకతిని నేనే పోతా అని తెలంగాణ సామెతమ్మ. కనుక పోనీ ఏమైతే ఓడతారు అంటే కానిస్తారు, అంటే అకమించి శిశుపాలను తప్పులు 100 అని చూసేదాకా రాజగోపాల్ గారిని మాట్లాడిస్తారు, ఎక్కడ వచ్చాను అక్కడ వస్తారు. పదవి ఇవ్వకపోవడం కూడా ఒక శిక్ష అని నేను అనుకుంటున్నాను. ఆయన పదవి ఇవ్వకపోవడం కూడా ఒక శిక్ష అని అనుకుంటున్నాను. ఇక మంత్రివర్గ విస్తరణ ఉండదు అనుకుంటున్నాను శివాని. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చిచ్చు పెట్టుకోరు, అంటే కందిరీగ చుట్టూ కదిలించాలంటున్నాను. ఎందుకంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గెలవాలి. ఈ జిహెచ్ఎంసీకి వచ్చే వరకల్లా మంత్రివర్గ విస్తరణ మీద బాగా జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే అజరుద్దీన్ గారు రేపు ఏప్రిల్ 30 లోపల ఒకసారి రాజీనామా చేస్తారు, మళ్ళీ తీసుకుంటామని హామీ ఇచ్చి 6 నెలల మంత్రిగా మిగిలిపోతారని నేను అనుకుంటున్నానమ్మా. మిగతా అన్ని కూడా అక్కడ చర్చించేవి కావు, రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేస్తారు. మీకు తోచిన పని చేయండి, ఎన్నికలు ఇప్పుడు పోతారా అంటే అధిష్టాన వర్గం ఇక్కడ ఫ్రీనెస్ ఇస్తుంది. ఎందుకంటే గెలిపించుకొని రమ్మంటది కానీ ఎట్లా చేయాలి విధానం చెప్పదలుచుకున్నాను. కేవలం అందరూ ఈ పొరపచ్చాలు లేవు, మేము అందరం ఒకటే హమ్ ఏక్ హై అని చెప్పడం కోసమే అధిష్టాన ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో చూడాలి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎలాంటి అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి అనేది మనం కొన్ని రోజులు ఆగితేనే తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. బీ